మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్ని రాష్ట్రాల ప్రజలు ఆదర్శంగా తీసుకున్నటువంటి నాయకుడు, దివంగత నేత, ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి మరి సైనికులు, జగనన్న సైనికులు అందరూ కూడా ఈరోజు ఆ మహానేతకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకుంటూ ఆయన 76వ జయంతి సందర్భంగా మరొకసారి ఆ మహనీయుడిని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనందరికీ తెలుసు, సంక్షేమం, పరిపాలన ఈ రెండు కూడా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని ఒక పక్క, సంక్షేమాన్ని ఒక పక్క, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండేది. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు చేత ఎన్నుకుంటున్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని కూడా అందరం కూడా ఒకసారి ఆ సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నాణ్యమైన వైద్యం ఎంత అవసరమో, సరైన సమయంలో వైద్యం అందక పేద ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితుల్లో, కార్పొరేట్ వైద్యాన్ని అందుకోని పరిస్థితుల్లో, కుటుంబంలో ఎవరైనా కూడా అస్వస్థకు, దీర్ఘకాలిక రోగాలకు బారిన పడినప్పుడు ఇల్లు అమ్ముకుని వైద్యం చేసుకున్నా కూడా వారిని బ్రతించుకోలేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని ఆయన అమలు చేశారు. ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా, ప్రజల ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తిగా ఆ యొక్క కార్యక్రమం 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఎప్పటికీ ఎవరు కూడా తన పేరు మార్చొచ్చు. ఎన్టీఆర్ వైద్యసేవ అనొచ్చు, ఇంకోటనొచ్చు, కానీ ఆ యొక్క ఆలోచనను ఈ యొక్క జయంతి సందర్భంగా మరొకసారి ఆ మహనీయుడు, దివంగత నేత, ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన స్ఫూర్తితోటి, ఆయన అడుగుజాడలతోటి, ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా కలిసికట్టుగా మరి పనిచేద్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్దాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. మన పార్టీ నాయకులు ఇచ్చినటువంటి కార్యక్రమాలు అమలు చేసే మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మండల స్థాయిలో 13 నుంచి 21 వరకు, అలాగే గ్రామ స్థాయిలో 22 నుంచి ఆగస్టు 4 వరకు ఖచ్చితంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పార్టీ పిలుపు మేరకు ఈ చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి మేనిఫెస్టోను గుర్తు చేసే కార్యక్రమం జరుపుదాం. వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల మీద ఈరోజు దుర్మార్గంగా మరి ధ్వంసం చేసే కార్యక్రమాలన్నీ కూడా దానికి వారి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి గుణపాఠం చెప్పడానికి ఎప్పుడా ఎదురు చూస్తా ఉన్నారు. అది పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, రేపు ఒకవేళ జమిలీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే ఏ జరిగినా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి గట్టిగా చెంప దెబ్బ కొట్టడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం. కాబట్టి ధైర్యంగా ప్రజల